శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 20వ తేదీ శుక్రవారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కాస్త కోపానికి, అసహనానికి గురి చేస్తుంది. అలాగే దానిని అణచుకునే ప్రయత్నం చేయండి. కాస్త శరీర అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధించవచ్చును కనుక దాన్ని తగ్గించుకోవడానికి విశ్రాంతిని తీసుకోండి. వైద్య సహాయం వెంటనే తీసుకోండి, లేకపోతే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున ఉద్రేక భరిత పరిస్థితి అయితే కలుగుతుంది. ఎవరు ఏది మాట్లాడినా కూడా మీకు కోపం అయితే వస్తుంది. ఆగ్రహావేశాలకు లోను అవుతారు. ఈ రోజున భావోద్వేగాలు నియంత్రించుకుంటేనే మంచిది. ఉద్వేగభరిత పరిస్థితిని వదిలిపెట్టడం మంచిది. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువు ఈ రోజున పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం కూడా మారిపోతుంది. మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడం, సహాయం పొందడం జరుగుతుంది. వారి వలన మీరు చాలా వరకు కూడాను కాస్త మంచి మూడ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికురాలు జీవిత భాగస్వామితో కాస్త విభేదం తలెత్తవచ్చు. మీరు వారితో అలాగే వారి యొక్క పొజిషన్ గురించి, వారి ప్రయారిటీ గురించి, మీ మనసులో వారి యొక్క స్థానం గురించి సఫలంగా వివరించి చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వారు అర్థం చేసుకుంటారు. కాస్త కష్టం అవుతుంది, కానీ మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. లేకపోతే గనక మీకు వారికి మధ్య సమస్య పెరిగి పెద్దదైపోతుంది. మీ జీవితంలో ఇది చాలా వరకు కూడా భారీ మార్పు అని చెప్పాలి. అలాగే వివాదాలు, ఆఫీసులో ఉన్నటువంటి రాజకీయాలు వంటి వాటిని ఈ రోజున మర్చిపోండి. మీ యొక్క ఆఫీసులో ఈ రోజున మీ మాట చాలా వరకు కూడా ప్రతిధ్వనిస్తుంది. మీదే రాజ్యం అవుతుంది. మీరు ఇతరులను విడిగా ఉంచడానికి ప్రయత్నించండి. అంటే గ్రూప్ మీటింగులు కానీ, లేకపోతే గనక మీతో వచ్చి చిట్చాటు ముచ్చట్లు పెట్టేటటువంటి సహోద్యోగులను కాస్త డైవర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోండి. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న విశ్రాంతిని తీసుకోండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి అనారోగ్యం మీ యొక్క పనిలో కాస్త అడ్డంకిగా మారవచ్చును. కాకపోతే గనక మేనేజ్ చేస్తారు. మీరు వారితో పాటుగా ఉంటూనే మీ యొక్క పనులను కూడా ముందుకు సాగిస్తారు. ఇదంతా కూడాను ఈశ్వరేచ్ఛ. మీకు తెలివితేటలు అధికం కావున సమయ స్ఫూర్తి కూడా అధికంగానే ఉంటుంది. ఈ రోజున మినుములు లేదా శనగలు లేదా నల్లటి దుస్తులు లేదా ఆవ నూనెను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా కుటుంబము మీరు మంచి ఆరోగ్యంతో దృఢంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.